మొన్నే చిత్తూరు జిల్లా కంగుంది, అక్కడ కూడా పరిష్కారం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో కూడా ముఖ్యమైన సమస్య, మొన్న నేను డోన్కు వచ్చినప్పుడు నా దృష్టి తీసుకొచ్చారు. అది కూడా వక్ఫ్ బోర్డులో ఉంది. దగ్గర దగ్గర 2000 ఎకరాల భూమి, 750 మంది పైన రైతులు చాలా బాధపడ్డారు. దానికి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రోజే ఏ విధంగా చేశామో ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి వాళ్ళకి ఆ పట్టాలు కూడా అందజేస్తున్నా. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా రోజులుగా అనేక సమస్యల కోసం ఆఫీసులు చుట్టూరు తిరిగి అలసిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు సుపరిపాలన ఉన్నాను. చాలా మంది అనుకున్నారు ఏ విధంగా చేస్తారని. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పాను. ఎప్పుడూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. మొదటి తారీఖు 2 ఏళ్లు చూశారు. పేదల సేవలో పింఛన్లు ఇస్తున్నాం. 4000, 6000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. 63 లక్షల కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది. దానికంటే తృప్తి ఇంకొకటి లేదు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే, పోయిన నెలలో అన్నదాత సుఖీభవ ఒక మాట చెప్పాను. 20,000 ఇస్తా అన్నాం. 20,000 ఇచ్చి రైతును ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు, ఈ నెల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి. ఒకప్పుడు మీరు తిరగాలంటే చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటుకి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి, అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారెట్టొస్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి. గుర్తించడమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇంకా మంచి జరుగుతుంది. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే